చాక్లెట్ కంపౌండ్‌తో చాక్లెట్స్ చేస్తున్నాను. అది ఎలానో చూద్దాము. మీకు అందుబాటులో ఉంటున్న వైట్ చాక్లెట్ అయినా, డార్క్ చాక్లెట్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఈరోజు వైట్ చాక్లెట్‌తో చేస్తున్నాను. దీనిని ముందుగానే నేను ఓపెన్ చేసుకున్నాను. కొంచెం కేక్‌లోకి అనేది యూజ్ చేసుకున్నాను. తర్వాత మనకు కావాల్సినన్ని పీసెస్ తీసుకోవాలి. దీంట్లో 4 పీసెస్ ఉంటాయి. నేను 1 ½ పీస్ తీసుకుంటున్నాను. వీటిని ఫ్రిడ్జ్‌లో నుంచి మనము ముందుగానే బయట ఉంచుకోవాలి. డైరెక్ట్‌గా ఫ్రిడ్జ్‌లో నుంచి కట్ చేస్తామనంటే ఇది మనకు కట్ అవ్వదు. ఒక అరగంట ముందే పక్కన ఉంచుకుంటే ఆ తర్వాత స్మూత్‌గా మనకి ఈ విధంగా కట్ అవుతుంది. వీటన్నింటిని ఒక బౌల్‌లోకి కట్ చేసుకొని వేసుకోవాలి చాక్లెట్‌ని. తర్వాత వేడి నీళ్ళు తీసుకొని ఈ యొక్క చాక్లెట్ ఏదైతే బౌల్ ఉంటుందో దాంట్లోకి ఒక స్పూను బటర్‌ని వేసుకోవాలి. బటర్‌తో మంచి షైనింగ్‌గా వస్తుంది. టేస్ట్ కూడా ఇంకా రిచ్ అవుతుంది. వేడి నీళ్ళ పైన ఈ గిన్నెని పెట్టుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలి. స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇదనేది నేను ఆన్లైన్‌లో పర్చేజ్ చేశాను. దీంతో చాక్లెట్ పీసెస్ అనేవి చాలా బాగా వస్తాయి. మనకు మార్కెట్‌లో దొరికే చాక్లెట్స్ లాగా అనిపిస్తుంది. తర్వాత స్టోన్ క్యాండీ ఇది కూడా నేను అమెజాన్‌లోనే పర్చేజ్ చేశాను. స్టోన్ క్యాండీ మన జేమ్స్ ఉంటాయి కదా! అలా టేస్ట్‌గా ఉంటాయి. ఇంకా ఇవి చాలా బావుంటాయండి. అయితే వీటిని పెద్ద పెద్ద పీసులు కాకుండా చిన్న చిన్న పీసెస్ ఈ యొక్క ట్రేలో అరేంజ్ చేసుకొని ఆ తర్వాత మనము ముందుగా ఈ యొక్క లిక్విడ్ చేసుకున్నాం కదా! ఈ యొక్క వైట్ చాక్లెట్‌ని దీనిపైనకి వేసుకోవాలి. మీరు కావాలంటే వైట్ చాక్లెట్‌లో ఏదైనా కలర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మనకు కలర్‌ఫుల్‌గా ఉంటుంది. తర్వాత ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. 2, 3 సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ లేకుండా చూసుకోవాలి. తర్వాత ఫ్రిడ్జ్‌లో ఉంచాలండి. ఫ్రీజర్‌లో కాదు. అంటే డీప్ ఫ్రిడ్జ్‌లో కాదు. ఒక పావు గంట రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే మంచిగా సెట్ అవుతుంది. చూడండి ఎంత ఈజీగా మనకు ఇదనేది ఓపెన్ అవుతుంది. తర్వాత చాక్లెట్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇవి స్టోన్ క్యాండీతో వైట్ చాక్లెట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నా వీడియోస్ కనుక చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్ చేసి షేర్ చేస్తే నా వీడియో వైరల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.